అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. Ayat number 187. وَإِذْ أَخَذَ اللَّهُ مِيثَاقَ الَّذِينَ أُوتُوا الْكِتَابَ لَتُبَيِّنُنَّهُ لِلنَّاسِ وَلَا تَكْتُمُونَهُ فَنَبَذُوهُ وَرَاءَ ظُهُورِهِمْ وَاشْتَرَوْا بِهِ ثَمَنًا قَلِيلًا فَبِئْسَ مَا يَشْتَرُونَ. ఆయత్ నంబర్ 187. జ్ఞాపకం చెయ్యి, అల్లా గ్రంథబహుల నుంచి మీరు గ్రంథ జ్ఞానాన్ని ప్రజలకు తప్పకుండా వివరించాలి, దానిని దాచకూడదు అని వాగ్దానం తీసుకున్నాడు. అయినప్పటికీ వారు ఈ వాగ్దానాన్ని తమ వీపు వెనక పడవేయడమే గాక అతి తక్కువ మూల్యానికి దాన్ని అమ్మివేశారు. వారు చేసిన ఈ వర్తకం బహు చెడ్డది. ఇది గ్రంథబహులకు చేయబడిన హెచ్చరిక. గ్రంథం తౌరాత్ బైబిల్ లోని ఉన్న విషయాలను, అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గురించి ఇవ్వబడిన సూచనలను ఎలాంటి దాపరికం లేకుండా ప్రజలకు వివరించాలని దేవుడు వారి నుంచి ప్రమాణం తీసుకున్నాడు. కానీ స్వల్పమైన ప్రాపంచిక ప్రయోజనాల కోసం వారు దైవానికిచ్చిన మాటను వీపు వెనక పడవేశారు. ఈ ఆయతు ద్వారా విదితమయ్యే మరో ముఖ్యాంశం ఏమిటంటే, పండితులు, మేధావులనబడేవారు తమ వద్ద గల ప్రయోజనకరమైన విద్యా విషయాలను దాచకుండా లోకానికి చాటి చెప్పాలి. తద్వారా ప్రజల అంధవిశ్వాసాలు సంస్కరించబడి వారు రుజుమార్గాన ప్రయాణించే అవకాశం ఉంది. స్వార్థ ప్రయోజనాల కోసం, పదవుల కోసం విద్యను, శాస్త్రాలను కప్పిపుచ్చటం మహాపరాధం. ప్రళయ దినాన అటువంటి వారికి అగ్ని కళ్ళెం వేయబడుతుంది. హదీస్. ఆయత్ నంబర్ 188. لا تحسبن الذين يفرحون بما أتوا ويحبون أن يحمدوا بما لم يفعلوا فلا تحسبنهم بمفازة من العذاب ولهم عذاب أليم. ఆయత నంబర్ 188. తాము చేసిన పనులపై సంబరపడేవారు, తాము చేయని పనికి కూడా తమకు జేజేలు లభించాలని తహతహలాడేవారు శిక్ష నుంచి బయటపడతారని నువ్వు అనుకోకు. వారి కొరకైతే వ్యధాభరితమైన శిక్ష ఉంది. తాము చేసిన ఘనకార్యాల గురించి మాత్రమే కాకుండా చెయ్యని వాటి గురించి ప్రజలు తమను పొగడాలని ఉవ్వుళ్ళూరేవారు ఈ వాక్యంలో గట్టిగా మందలించబడ్డారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో కొంతమందిలో ఈ ప్రదర్శనా జాడ్యం ఉండడం వల్ల వారిని సంస్కరించే ఉద్దేశంతో ఈ వాక్యం అవతరించింది. ఇలాంటి వారు నేడు లోకంలో మరీ ఎక్కువైపోయారు. ప్రజాసేవ కోసం వారికి పదవి కావాలి. పదవి లేనిదే, పత్రికల్లో తమ పేరు పడనిదే వారు ప్రజాసేవ చెయ్యరు. సన్మానాలు చేసి పూలదండలు వేయనిదే వారు సంక్షేమ కార్యాల కోసం చందాలు ఇవ్వరు. ఈ ఆయత ద్వారా బోధపడే మరో విషయం ఏమిటంటే, యూదులు దైవ గ్రంథంలో హెచ్చు తగ్గులు చేసేవారు, తమ ఉద్దేశాలు అనుగుణంగా మార్చుకునేవారు. ఇంత చేసి కూడా వారు తమ కృత్యాలపై సిగ్గుపడే బదులు సంబరపడేవారు. నేటి మిథ్యావాదులు కూడా అంతే. వారు ప్రజలకు అపమార్గం పట్టించే ప్రకటనలు చేస్తూ దైవ వచనాలను వక్రభాష్యం చెప్పి ప్రజలను అయోమయంలో పడవేస్తూ ఉంటారు. పైగా తాము చేసిన చాలా గొప్ప పని అనుకుని ఊరట చెందుతూ ఉంటారు. తమ వర్గం మాత్రమే సత్యవర్గమని సగర్వంగా చాటు చెబుతూ ఉంటారు. తస్మాత్ జాగ్రత్త. ఆయత్ నంబర్ 189. వలిల్లాహి ముల్కుస్ సమావాతి వల్ అర్ది వల్లాహు అలా కుల్లి షైఇన్ ఖదీర్. ఆయత నంబర్ 189. భూమి ఆకాశాల సార్వభౌమత్వం అల్లాదే. అల్లా ప్రతి వస్తువుపై అధికారం గలవాడు. ఆయత్ నంబర్ 190. ఇన్న ఫీ ఖల్ఖిస్ సమావాతి వల్ అర్ది వఖ్తిలాఫిల్ లైలి واختلاف الليل والنهار
لآيات لأولي الألباب. ఆయత నంబర్ 190. నిశ్చయముగా భూమి ఆకాశాల సృష్టిలో రేయింబవళ్ళ రాకపోకలలో విజ్ఞులకు ఎన్నో సూచనలున్నాయి. అంటే భూమి ఆకాశాల నిర్మాణంపై నిఖిల జగతిలో నిత్య నూతన నిదర్శనాలపై చింతన చేసేవారికి సృష్టికర్త గురించి ఆయన గుణగణాల గురించి క్షుణ్ణంగా బోధపడుతుంది. సువిశాలమైన ఈ విశ్వమండలం ఎలాంటి ఆటంకము లోపము లేకుండా ఎంతో సజావుగా సాగిపోవడం వారిని అబ్బురపరుస్తుంది. దీని వెనక ఓ ప్రణాళిక రచయిత ఉన్నాడని, ఆయన అనుజ్ఞ ప్రకారమే ఇదంతా జరుగుతుందని, ఆ మహాశక్తిమంతుడు అల్లాయేనని వారికి అవగతమవుతుంది. ఈ విధంగా యోచించడం బుద్ధి వివేకాలున్న వారికే సాధ్యమవుతుంది. జ్ఞానోదయం అయిన తరువాత వారు కాలక్షేపం చేస్తూ కూర్చోరు. వారు కూర్చుని ఉన్నా, నిలబడి ఉన్నా, పడకపై మేను వాల్చినా ఆ సర్వోన్నత ప్రభు నామాన్ని స్మరిస్తూ ఉంటారు. ఆయన పవిత్రతను కొనియాడుతూ ఉంటారు. ఆయనకు తమ శ్రద్ధా భక్తుల నివాళి ఘటిస్తూ ఉంటారు. హదీసులో వచ్చింది. మహాప్రవక్త సల్లల్లాహు అలైహిస్సలం వారు ఇన్న ఫీ ఖల్ఖిస్ సమావాతి అనే ఆయతు మొదలుకొని ఈ సూరా ఆఖరి వరకు రాత్రి తహజ్జుద్ నమాజు కొరకు లేచినప్పుడు పఠించేవారు. ఆ తరువాత వుజూ చేసేవారు. సహీ బుఖారీ కితాబు తఫ్సీర్, సహీ ముస్లిం కితాబు సలాతిల్ ముసాఫిరీన్.